హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన టిక్కాయిన్ నెట్వర్క్ యాప్లో అయితే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ కూడా సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి జూలై 1 తారీఖు అయితే లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో ఖచ్చితంగా మంచి ప్రాజెక్టే, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చెబుతానండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్కి మీరు బిల్ల కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ముందుగా అండి ప్లే స్టోర్లో అయితే టిక్కాయిన్ యాప్ సంబంధించిన లింక్ అయితే నేను ఇస్తాను. ముందుగా మీరు అందరూ కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ముందుగా టిక్కాయిన్ యాప్ అయితే ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ముందుగా అయితే మనం యాప్ని అయితే ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూసుకున్నారు కదా, యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే వస్తుంది. కింద చూసినట్లయితే గెట్ స్టార్టెడ్ అనే ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు సైన్ ఇన్ ఉంటుందండి. గెట్ స్టార్టెడ్ ఒకటి, సైన్ ఇన్ ఒకటి. పైన ఆప్షన్ ఏంటంటే మనం అయితే కొత్తగా అకౌంట్ తీసుకోవాలనుకుంటే గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే లాగిన్ చేసుకోవడానికి సైన్ ఇన్లోకి వెళ్ళాలన్నమాట. సో మనం అయితే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళాలన్నమాట. చూసారు కదా, పైన అయితే ఒక రెడ్ బాక్స్ అయితే ఉంటుంది, గెట్ స్టార్టెడ్ అనేది ప్రెస్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వండి. ఈమెయిల్ ద్వారా మీరైతే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ యొక్క టిక్కాయిన్ యాప్లో అయితే మనకైతే అకౌంట్ మొత్తం రన్ అయ్యేది ఈమెయిల్ ద్వారా అండి, ఫోన్ నెంబర్ కాదు, ఈమెయిల్ ద్వారా అనమాట. సో ఖచ్చితంగా ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో పైన బాక్స్లో అయితే ఈమెయిల్ టైప్ చేసి కరెక్ట్గా మీరైతే కింద వెరిఫై ఈమెయిల్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే అండి, మీరైతే ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ మీద ప్రెస్ చేయండి. కింద బ్లూ బాక్స్ ఉంది కదా, ప్రెస్ చేయండి. చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మెయిల్కి ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే సెండ్ చేశారండి మన కోర్ టీం వాళ్ళైతే. సో మనం అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క మెయిల్ ఓపెన్ చేసుకొని ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడైతే నేను ఓపెన్ చేశాను మీ ముందే. చేసిన తర్వాత మన తాలూకు వచ్చిన మెయిల్స్ అనేది మనకి ఇన్బాక్స్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్బాక్స్లో మనకైతే చూపిస్తుంది. చూసారు కదండి, మన యొక్క మెయిల్కి అయితే ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది. మన యొక్క మెయిల్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ యువర్ మెయిల్ అనేది కనిపిస్తుంది కదా బ్లూ బాక్స్, మేము ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకైతే రీడైరెక్ట్ అయితే అవుతుంది వెబ్సైట్లోకి. అయితే మన మెయిల్ అనేది ఈ విధంగా వెరిఫై అయితే అవుతుంది అనమాట. సో మన యొక్క రిజిస్ట్రేషన్ ఈమెయిల్ అనేది ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నారు కదా, మనకైతే ప్రాసెస్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అని కింద కనిపిస్తుంది, మీరు ప్రెస్ చేయండి ఒకసారి అయితే. ఆ తర్వాత మీకైతే ఓకే మీ యొక్క మెయిల్ అనేది వెరిఫై అయిందని చెబుతున్నారండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నిక్ నేమ్ అండి, మీ యొక్క పేరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క నిక్ నేమ్ అనేది ఇవ్వండి, అది కూడా షార్ట్ ఫామ్లో ఉండాలన్నమాట. షార్ట్ హెడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏదో ఒక ర్యాండమ్గా నిక్ నేమ్ అనేది ఇవ్వచ్చు, ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. మీరు కూడా మీ యొక్క పేరు అనేది నిక్ నేమ్లోకి ఇచ్చుకోవచ్చు. ఇంకా తర్వాత చూసినట్లయితే పాస్వర్డు, అదేవిధంగా సెక్యూరిటీ పిన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇంకా తర్వాత అయితే మనం ఇన్విటేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఇన్విటేషన్ కూడా ముందు ఇచ్చేసానండి. మీరు ఇక్కడ ఇన్విటేషన్ కూడా ఏం ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అయితే, ఆ యొక్క రెఫరల్ కోడ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడైతే మీరు మన టీంలో ఉంటారు, మీకైతే ఫర్దర్గా అన్ని అడ్మిట్స్ కూడా ఇస్తూ ఉంటానండి. సో మీరైతే పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీరైతే ఖచ్చితంగా వాటిని సెట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదండి, పాస్వర్డ్ అయితే మనకు ఖచ్చితంగా ఒక బిగ్ లెటరు, అదేవిధంగా స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, ఈ విధంగా అన్నీ కూడా యూస్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా తర్వాత అయితే సెక్యూరిటీ పిన్ అండి, మనకి గూగుల్ పే, ఫోన్పేలో ఏ విధంగా సెక్యూరిటీ పిన్ అయితే ఉంటుందో ఆ పిన్ కూడా కరెక్ట్గా మీకైతే నచ్చిన పిన్ అయితే ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇంక ఇన్విటేషన్ కూడా అయితే మీకైతే ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుందండి, కుడివైపున అయితే అదైతే పేస్ట్ చేయండి. చేసేసిన తర్వాత కింద అయితే టిక్ బాక్స్ అయితే ప్లీజ్ ఇచ్చేసేయండి. మీకైతే ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరైతే కింద సైన్ అప్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ బాక్స్, మీరు ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత మీకైతే క్రియేట్ అకౌంట్ అని మీకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ చూసారు కదా, మీరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. లెట్ స్టార్ట్ మైనింగ్ అనుకుందా ప్రెస్ చేయండి దాని మీద. చేసిన తర్వాత అండి ఇక్కడ మనకు అసలు మైనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అని చూసినట్లయితే పైన మనకి ఒక థండర్ స్టార్మ్ అయితే ఉంటుందండి, సింబల్ అనేది ఒక మెరుపులాగా అయితే ఉంటుంది. మీరేం చేస్తారంటే దాని మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. చేసిన తర్వాత ఈ విధంగా స్టార్ట్ నొక్కండి. మీకు ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఆటోమేటిక్గా మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో మైనింగ్ టైమింగ్స్ అవన్నీ కూడా మీకైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూసారు కదా, మైనింగ్ అయితే మనకి సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అయిపోయింది. 10 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ చేసుకోవాలండి దీంట్లో.
10 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, కింద చూసుకోవచ్చు మై పార్ట్నర్ నెట్వర్క్‌లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క రిఫరల్ కోడ్ ద్వారా మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్‌ని ఖచ్చితంగా రిఫర్ చేసుకోవచ్చండి. ఆప్షన్ అయితే మనకైతే వీళ్ళు ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే మీ రిఫరల్ కోడ్ ద్వారా మీరైతే మీ ఫ్రెండ్స్‌ని రిఫర్ చేసుకోవచ్చనమాట. సో, మీ కోడ్ ఇది. ఇంకా దాంతో పాటు బోనస్ అండ్ పవర్స్ మీరు చూసినట్లయితే దీంట్లో చాలా అంటే చాలా అయితే ఉంటాయండి. సో, ఈ బోనస్ అండ్ పవర్స్ తీసుకోవడం మీరైతే చాలా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ టోకెన్స్ సంపాదించుకోవచ్చనమాట. మీ యొక్క మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు. ఇంక దాంతో పాటు మీ యొక్క మైనింగ్ టైం కూడా పెంచుకోవచ్చు. 7 గంటలని, 5 గంటలనే విధంగా చాలా అంటే చాలా అయితే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే బేసిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేసుకున్నట్లయితే. హాల్వింగ్ కూడా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్‌లో అయితే. మనకి ఈ మార్చ్ మంత్ ఎండ్‌లో కానీ, ఏప్రిల్‌లో కానీ హాల్వింగ్ కూడా ఉంటుంది. సో, మీ యొక్క మెయిన్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుందనమాట. సో, ప్రెజెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి 0 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇటు ఉంటుందనమాట. ఇంకా దాంతో పాటండి ఇక్కడ మనకి టెస్ట్ వాలెట్ కూడా ఇచ్చారండి వీళ్ళైతే. ఇక్కడ చూసుకోవచ్చు. టెస్ట్ వాలెట్ కూడా వీళ్ళైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసారు కదా! క్రియేట్ టెస్ట్ వాలెట్ అని కనిపిస్తుంది ఈ విధంగా. ఎందుకంటేనండి ప్రతి ప్రాజెక్ట్‌లో కూడా మెయిన్ నెట్ కంటే ముందు టెస్ట్ నెట్ అయితే ఉంటుంది. సో, మీరు టెస్ట్ నెట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా అయితే మెయిన్ నెట్ అయితే అవకాశం ఉంటుందండి. మెయిన్ నెట్ ద్వారా మనకైతే విత్‌డ్రాల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది మనకి జస్ట్ ఒక డెమో అండి. 5000 టోకెన్స్ అయితే ఇస్తారన్నమాట డెమో టెస్ట్ కోసం. దీన్ని టెస్ట్ నెట్ అంటారండి. సో, ఖచ్చితంగా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, మైన్ చేసుకున్న తర్వాత ఈ టెస్ట్ నెట్‌ని కూడా ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. సో, కింద చూడండి క్రియేట్ టెస్ట్ నెట్ వాలెట్ కనిపిస్తుంది కదా! ప్రెస్ చేయండి దాని మీద అయితే. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకైతే చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే మీ యొక్క టెస్ట్ వాలెట్ కూడా క్రియేట్ అయితే అయిపోతుందండి. సో, చూసారు కదా! చాలా అంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీళ్ళైతే ఇక్కడ చాలా చాలా సింపుల్‌గా దీన్నైతే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే మొత్తం డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, ఈ ప్రాజెక్ట్‌లో అయితే అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో మనకైతే ప్రెజెంట్ వచ్చేసి చూసినట్లయితే మనకి 0.7 కాయిన్ అయితే వస్తుందన్నమాట పర్ అవర్‌కి అయితే. ఇంకా హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే 0.35 మాత్రమే వస్తుంది కాబట్టి అందరూ కూడా త్వరపడి ఈ బోనస్ అండ్ పవర్ అప్స్‌ని కూడా యూజ్ చేసుకొని ఖచ్చితంగా మైనింగ్ అయితే ఫాస్ట్‌గా చేసుకోండి. ఇంకా దాంతో పాటు మీరు కావాలనుకుంటే పైన చూసారు కదా! లైట్ మోడ్ ఉంటుంది. ఇంకా దాంతో పాటు డార్క్ మోడ్ కూడా ఉంటుందండి. సో, మీరు కావాలనుకుంటే ఏ విధంగా అయినా సరే మీ యొక్క యాప్ డిజైన్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇదైతే మనకి నైట్ మోడు. ఇంకా మనకి లైట్ మోడ్ కూడా ఉంది. ఇది మార్నింగ్ లాగా ఉంటుందన్నమాట. సో, వెలుతురుగా. సో, ఈ విధంగా మనకైతే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయండి. పాస్వర్డ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. అందరూ కూడా మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. హాల్వింగ్ కూడా ఉంటుంది. మనకి కేవైసీ వచ్చేసండి జూన్ 1 తారీఖు అండి. జూన్ 1 తారీఖు అయితే మనకి కేవైసీ అయితే ఉంటుంది. జూలై 1 తారీఖు అయితే మన లిస్టింగ్ అనమాట. సో, ఈ విధంగా మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. ఇంకో చాలా చాలా జాగ్రత్తగా చెబుతున్నాను చూడండి. ఈ బోనస్ అండ్ పవర్ అప్‌లోకెళ్ళి ఖచ్చితంగా అన్నీ యూజ్ చేసుకోండి. సో, మీరు చాలా అంటే చాలా ఎక్కువ టోకెన్స్ తక్కువ కాలంలో సంపాదించుకోవడానికి మార్గం ఇదేనండి. హాల్వింగ్ కూడా ఉంటుందని చెబుతున్నాను ఈ పాయింట్ అయితే. సో, ఇదండి నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను. ఇవన్నీ కూడా యూజ్ చేసుకోండి. మీకైతే అద్భుతంగా టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఈ యొక్క యాప్ తాలూకా మెయిన్ డీటెయిల్సు, రిజిస్ట్రేషన్ ఫాము, ఇంకా అదేవిధంగా టెస్ట్ వాలెట్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, అందరూ కూడా డెఫినెట్‌గా మిస్ చేసుకోండి. ప్రాజెక్ట్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో, హాల్వింగ్ కూడా మనకైతే ఉంటుంది. ఇంకా దాంతో పాటు చాలామంది అడుగుతున్నారు, ఈ టోకెన్స్ ప్రైస్ ఎంత? లిస్టింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారండి. సో, ప్రెజెంట్ అయితే మనకి ఎటువంటి ఐడియాస్ అయితే లేవు. కానీ ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే సొంత వాలెట్, సొంత ఈకోసిస్టమ్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా మంచి ఇన్‌కమే ప్రతి ఒక్కరికి రాబోతుందండి. సో, ఖచ్చితంగా చాలా ఎక్కువ మంది అయితే ఈ ప్రాజెక్ట్‌లో కంటిన్యూషన్ చేస్తున్నారు. సో, మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇంక దాంతో పాటు డైలీ టాస్క్‌లు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని టాస్క్‌లు అయితే ఉంటాయి. చేసుకోవడం ద్వారా మీరైతే ఎక్స్ట్రా మైనింగ్ రేట్‌ని ఉచితంగా పొందొచ్చు. సో, చాలా చాలా ఉంటాయండి. ఇవన్నీ చేయడం ద్వారా అయితే మీరు తక్కువ కాలంలోనే ఎక్కువ టీమ్ లేకపోయినా సరే మంచి మైనింగ్ రేట్‌తో పాటు మీరైతే ఎక్కువ టోకెన్స్ కూడా సంపాదించుకోవచ్చనమాట టాస్క్‌లు చేయడం ద్వారా. సో, ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క ఐడీ, పాస్వర్డ్ దయచేసి ఎవరికి కూడా షేర్ చేయొద్దండి. వాటిని మీ దగ్గర చాలా అంటే జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మనకి ఇబ్బంది రాకూడదు చెబుతున్నాననమాట. సో, ఈ విధంగా మీకైతే నోటిఫికేషన్స్ అండి. అన్నీ కూడా మీకైతే పైన కనిపిస్తూ ఉంటాయి. సో, ఒక పై ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డిజైన్ చేస్తారో కొంచెం కలర్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇంకా దాంతో పాటండి వీళ్ళైతే సోషలిజంలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకైతే సోషల్ పోస్ట్‌లు వస్తూ ఉంటాయన్నమాట. వీటి గురించి అయితే రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వాలెట్ క్రియేట్ చేసుకోండి. దాంతోపాటు టెస్ట్ వాలెట్ మీకైతే ఇప్పుడు ఎలా చేయాలో చెప్పేసాను. ఇంకా న్యూస్ కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ వస్తూనే ఉంటుంది. ఇంకా దాంతోపాటు మీరైతే ఒకవేళ టీమ్ చేయాలనుకుంటే చాలా మంచి యాప్ అని చెప్పుకోవచ్చండి. మీకైతే 3 లెవెల్స్ అండి. ఇక్కడ కమిషన్ అయితే మీకు 3 లెవెల్స్‌కి అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
ఈ యొక్క వీడియోలో అయితే మన టిక్ కాయిన్ నెట్వర్క్ నుంచి అయితే ఒక అతిపెద్ద అప్డేట్ రావడం జరిగిందండి. అదే మన టిక్ చైన్ అండి. సో మన వాళ్ళు చెప్పినట్లుగానే ఈ మార్చ్ మంత్ ఎండ్ లోపు అయితే టిక్ చైన్ అయితే లైవ్ అయితే అవుతుందని చెప్పడం జరిగిందండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మనకి టిక్ చైన్ యాప్ అయితే అఫీషియల్గా ప్లే స్టోర్లో రావడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలుసుకోబోతుంది. ఎందుకంటే మన టిక్ కాయిన్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో విత్డ్రా ప్రాసెస్కి మైగ్రేషన్కి అయితే టిక్ చైన్ చాలా అవసరం అవుతుందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా టిక్ చైన్లో కూడా అకౌంట్ అయితే తీసుకోవాలండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి సెపరేట్ యాప్ అండి. ఇదైతే మనకి సెపరేట్ యాప్ అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా చెబుతాను. దీంట్లో ఉన్న కీ పాయింట్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి ప్లే స్టోర్లో అయితే ఈ యొక్క యాప్ మనకైతే ఈరోజు అవైలబుల్కి అయితే రావడం జరిగిందండి. సో ఇంకా మనకి యాప్ స్టోర్లో రాలేదండి. యాప్ స్టోర్లో కొద్ది రోజుల్లో రాబోతుంది. సో అందరూ కూడా పాయింట్ అయితే ముందుగా గమనించి ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేసుకోవాలండి. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చానండి యాప్ లింక్ అయితే. సో దాన్ని అయితే లింక్ చేయండి. అది ట్యాప్ చేసిన తర్వాత మీకు అయితే ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి అయితే ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మీరైతే ముందుగా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రమే యాప్లో మనకి అకౌంట్ అయితే వస్తుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ప్లే స్టోర్లోకి మీరు వచ్చిన తర్వాత యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా యాప్ అయితే ఏ విధంగా మన మొబైల్లో ఇన్స్టాల్ అయితే అవుతుంది, ఓపెన్ కూడా అవుతుందండి. సో చూసారు కదా, యాప్ అయితే మనకి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇది మన ఓన్ బ్లాక్ చైన్ అండి. టిక్ కాయిన్ సంబంధించిన బ్లాక్ చైన్ అనమాట. అదే మన టిక్ చైన్ యాప్ అండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ ముందుగా అండి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అంటే లాంగ్వేజ్ అండి. సో మీకు ఈ విధంగా చిన్న చిన్న అప్డేట్లు వచ్చాయనుకోండి, అప్డేట్ మీద నొక్కండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు యాప్ వచ్చింది కాబట్టి చిన్న చిన్న అప్డేట్లు వస్తూ ఉంటాయి అనమాట, ఇబ్బంది ఏం లేదు. ముందుగా అయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుందన్నమాట. కింద అయితే మీరు నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటే నొక్కండి ఒకసారి. ఆ తర్వాత అండి మనకైతే యాప్ తాలూకు వివరాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ నొక్కేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా మనకైతే కామనే అనమాట. ఆ తర్వాత అండి ఫైనల్గా అయితే అలో నోటిఫికేషన్స్ అండ్ కంటిన్యూ వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే అలో కూడా ఇచ్చేసేయండి. ఆ తర్వాత చూసారు కదా, మనకైతే ఇక్కడ టిక్ చైన్కి సంబంధించిన యాప్ యొక్క రిజిస్ట్రేషన్ ఫేస్ అయితే రావాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఉంది, దాంతోపాటు ఐ హ్యావ్ అన్ అకౌంట్ ఉందండి. సో ఎవరికైతే అకౌంట్ ఆల్రెడీ ఉందో కిందకి వెళ్తారనమాట ఐ హ్యావ్ అన్ అకౌంట్ దగ్గరికి. ఎవరికైతే అకౌంట్ లేదో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనందరం కూడా క్రియేట్ ఫ్రీ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క యూజర్ నేము, అదేవిధంగా ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రిఫరల్ కోడ్ అండి. సో ఒక్క చిన్న విషయం అండి గమనించాలి. మన టిక్ కాయిన్ నెట్వర్క్లో ఏదైతే మనం ఇచ్చామో మెయిల్ అడ్రస్, టిక్ కాయిన్ నెట్వర్క్లో ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా సేమ్ మెయిల్ ఇవ్వాలండి. లేదనుకుంటే మనకైతే అకౌంట్ అనేది లింక్ అయితే అవదండి. అకౌంట్ అయితే లింక్ అవుదండి. సో దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా చెక్ చేసుకోవాలంటే చూడండి ఒకసారి. మనం టిక్ కాయిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద హోము, న్యూస్, వ్యాలెట్, సోషల్ ఉంటుంది కదా, ఫైనల్ ఆప్షన్ అండి సెట్టింగ్స్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత పైన అయితే మీ యొక్క జీమెయిల్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు టిక్ కాయిన్లో ఇచ్చిన జీమెయిల్ అయితే ఇవ్వాలండి. టిక్ చైన్లో కూడా లేదనుకుంటే మీ అకౌంట్ అనేది మ్యాచ్ అయితే అవ్వదండి. మైగ్రేషన్ కూడా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఈ టిప్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. అందరూ కూడా దయచేసి అయితే గమనించాలని నేను కోరుకుంటున్నాను. సో మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. ఆ ఫామ్ని అయితే మనం క్లారిటీగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకే అండి, మనమైతే మన యూజర్ నేము, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్సు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అండి మనకైతే కింద రెఫరల్ కోడ్ అయితే ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరైతే నా రెఫరల్ కోడ్ ఇవ్వాలనుకుంటే ఆ కోడ్ అయితే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఆ కోడ్ ఇవ్వండి. మీరైతే నా టీంలో ఉంటారు. ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటానండి. సో మీరైతే ఖచ్చితంగా నా రెఫరల్ లింక్ అయితే తీసుకోవాలని లేదండి. మీ ఫ్రెండ్స్ కోడ్ కానీ మీ టీం కోడ్ కానీ తీసుకోండి. లేదనుకుంటే నా కోడ్ అయితే తీసుకోండి. మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారండి. సో అర్థం అంటున్నాను మీకైతే. ఆ విధంగా డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేసిన తర్వాత కింద మనకి క్రియేట్ అకౌంట్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని ప్రెస్ చేయండి. క్రియేట్ అకౌంట్ ప్రెస్ చేసిన తర్వాత మనకైతే మనం ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చామో మెయిల్ అడ్రస్కి అయితే వెరిఫికేషన్ ఓటీపీ అయితే వస్తుందండి. ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ ఓటీపీ వస్తుందండి. సో ఖచ్చితంగా ఇదైతే మనకి ఇంకా చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ మనకైతే ఖాళీ బాక్స్లో 6 డిజిట్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. నేను ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే అండి, మనకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకైతే క్రియేట్ పిన్ అని ఇంకోటి వస్తుందండి. క్రియేట్ పిన్ అని ఇంకో ఆప్షన్ అయితే వస్తుందండి. సో మన యొక్క టిక్ కాయిన్లో కూడా ఏ విధంగా మనకైతే క్రియేట్ పిన్ ఉంటుందో సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా పిన్ అయితే పెట్టుకోవాలండి. మన గూగుల్ పేకి, ఫోన్పేకి ఏ విధంగా సీక్రెట్ పిన్ ఉంటుందో సేమ్ అదేవిధంగా దీనికి కూడా పిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు కుదిరిన మీకు నచ్చిన పిన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే దీనికి అయితే
ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ ఉంటుందండి. సో, ఖచ్చితంగా ఎవరికైతే థంబ్ మొబైల్ ఉండిద్దో వాళ్ళైతే దీన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చనమాట. సో, లేదనుకుంటే మీరైతే స్కిప్ ఫర్ నౌ నొక్కేసేయొచ్చనమాట నేను నొక్కినట్టు. సో, అదండి మనకైతే విషయం అనేది. ఆ తర్వాత మనకైతే చూస్ యువర్ అవతార్ అని ఈ విధంగా ఉంటుందనమాట. సో, మీరేం చేస్తారంటే ఇదేం అక్కర్లేదు. కిందైతే స్కిప్ ఫర్ నౌ అని ప్రెస్ చేసేయండి. ఇబ్బందేం లేదండి. సో, ఆటోమేటిక్‌గా మీకైతే టిక్ చైన్ యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, వీళ్ళైతే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నారండి మీరైతే. అవన్నీ కూడా చూసుకుంటూ నెక్స్ట్ బటన్ నొక్కేసేసేయండి. అంటే బేసిక్ ఇన్ఫో అనమాట కొంచెం కొంచెం. సో, మీకైతే ఈ మెయిన్ యాప్‌లో ఉన్న మెయిన్ అప్డేట్స్ ఏంటో మీకైతే వీళ్ళైతే చెప్పాలనుకుంటున్నారండి. మీరైతే నెక్స్ట్ బటన్ నొక్కేసేసేయండి, ఇబ్బందేం లేదు. సో, ఫైనల్‌గా అయితే మనకైతే మన టిక్ చైన్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క యాప్‌లో మనకేమైనా వర్క్ ఉందా అంటే, ఇంకో చిన్న విషయం అండి. ఈ యొక్క టిక్ చైన్‌కి సంబంధించిన టోకెన్ అండి. ఇది కూడా మనకైతే మైనింగ్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, మనమైతే టిక్ కాయినే కాదండి, టిక్ చైన్ కాయిన్ కూడా మనమైతే మైనింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, అదెలాగంటే కింద చూడండి మధ్యలో మనకైతే స్టార్ట్ మైనింగ్ అయితే కనిపిస్తుంది కదా! ప్రెస్ చేయండి ఒకసారి అయితే. స్టార్ట్ మైనింగ్ అండి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ చూసారు కదా! ఓకే. చూసారు కదండీ! మనకైతే అది గ్రీన్ కలర్‌లో ఉండాలన్నమాట. మైనింగ్ ఆన్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరైతే 8 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. పర్ అవర్‌కి అయితే మనకి 0.9 కాయిన్ అయితే వస్తుందన్నమాట. సో, ఈ విధంగా మనకైతే అప్రాక్సిమేట్‌గా ఎవ్రీ 8 హవర్స్‌కి అయితే మైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది టీసీసీ కాయిన్ మైనింగ్ అండి. సో, మన టిక్ కాయిన్ వేరు, టిక్ చైన్ కాయిన్ వేరనమాట. మనకైతే వీళ్ళు 2 కాయిన్‌లు అయితే మైనింగ్‌కి అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చండి. సో, మీరైతే కావాలనుకుంటే ఇక్కడ రిఫరెన్స్ కూడా చేసుకోవచ్చండి. మనకైతే సప్లై వచ్చేసి జస్ట్ 10,00,00,000 కాయిన్‌లేనండి. ఈ యొక్క టీసీసీ సప్లై వచ్చేసి 10,00,00,000 కాయిన్‌లేనండి. వాటిలో మనకైతే ఎన్నైతే ఆల్రెడీ మైనింగ్ అయిపోయాయో అది కూడా మనకైతే రైట్ సైడ్ అయితే చూపిస్తుంది, చూసుకోవచ్చు మీరైతే. దాంతోపాటు ఎంతమంది మైనింగ్ అయితే చేసుకుంటున్నారు యాక్టివ్‌గా ఉండి ఆ కౌంటింగ్ కూడా ఉందండి. 3,700 మంది అయితే మైనింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో, అదనంగా వీళ్ళిచ్చిన ఒక టోకెన్ అండి. ఈ విధంగా మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో కూడా హాల్వింగ్ అయితే ఉంటుందండి. ఈ కాయిన్ కూడా మీరైతే వదలొద్దు. దీన్ని కూడా మైనింగ్ అయితే చేసుకోనండి. ప్రతిరోజు కూడా ఒక 2 టైమ్స్ అయినా ట్రై చేయండి. 8 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి మీకైతే హ్యాపీగా మైనింగ్ అయితే అవుతుందండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ యొక్క యాప్‌లో అండి మనకి చాలా 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 ఫీచర్స్ అయితే ఉన్నాయండి. వీటి గురించి అయితే క్లుప్తంగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నెక్స్ట్ వీడియోలో చెబుతానండి. ఈ వీడియోలో అక్కర్లేదు. నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఎందుకంటే దీంట్లో చాలా చాలా అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అయితే ఉందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ పాయింట్ అయితే. ఇంకా దాంతో పాటండి ఇక్కడ చూడండి మనమైతే హోమ్‌లోకొచ్చిన తర్వాత మనకి మార్కెట్ ప్లేస్ అని, ప్లే ఆప్షన్ అని, ఎక్స్‌చేంజ్ అని, ఎన్ఎఫ్టీస్ అని చాలా చాలా ఆప్షన్‌లయితే కనిపిస్తూ ఉంటాయండి. సో, మీరైతే వీటి గురించి టెన్షన్ తీసుకోవద్దు. ఇది ఎందుకు పనికొస్తుంది? ఈ ఫీచర్ ఏమిటి? అవన్నీ కూడా నేను క్లారిటీగా ఒక వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో విషయం అండి, వీళ్ళైతే ఎక్స్‌చేంజ్‌ని కూడా దీంట్లో వీళ్ళకి తీసుకురావడం జరిగిందండి. సో, క్రిప్టో మార్కెట్‌లో ఏవైతే కాయిన్స్ ఉంటాయో ఆ కాయిన్స్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. సో, ప్రెజెంట్ అయితే మనకి బై, సెల్లింగ్ ఆప్షన్ అయితే ఇంక రాలేదు. త్వరలో వస్తుందండి. మన యొక్క టిక్ వాలెట్ కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్‌లో అయితే. సో, అందరూ కూడా టిక్ చైన్‌లో అకౌంట్ తీసుకొని రెడీగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో, మీకైతే మెయిన్ టాపిక్‌లో అయితే ముందుగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మన యొక్క టిక్ కాయిన్ అకౌంట్ అయితే ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! టిక్ కాయిన్ అకౌంట్ కింద అయితే నాట్ కనెక్టెడ్ అని కనిపిస్తుందండి. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి ఇక్కడ చూసారు కదా! మీరైతే టిక్ కాయిన్‌కి సంబంధించిన మెయిల్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో, టిక్ కాయిన్‌కి సంబంధించిన మెయిల్ అడ్రెస్ అనేది ఏదైతే ఉంటుందో దాన్నైతే మీరైతే కరెక్ట్‌గా ఎంటర్ చేసి పైనైతే టిక్ కాయిన్‌కి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవాలండి. మీ యొక్క టిక్ కాయిన్‌కి టిక్ చైన్ అయితే మీరు ఖచ్చితంగా కనెక్ట్ అయితే చేసుకోవాలండి. సో, దయచేసి ఈ పాయింట్ అందరూ కూడా మర్చిపోకుండా చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా చేసుకున్నప్పుడైతే మనకైతే ఇక్కడ యూజ్ అయితే ఉంటుందండి. సో, మీకైతే ఒక టాపిక్ అయితే బేసిక్ ఇన్ఫో మీకు ఖచ్చితంగా దీంట్లో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు మనం ఒకవేళ ఖచ్చితంగా ఎవరినైనా రిఫర్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ అనేది మనకైతే ఎక్కడ ఉంటుందనండి, మీరైతే ముందు హోమ్‌లోకి రండి. హోమ్‌లోకి వచ్చిన తర్వాత అండి ఇక్కడ చూసారు కదా! రెఫరల్ అని ఒక బాక్స్ అయితే ఉంటుందన్నమాట. మనకైతే స్కై బ్లూ కలర్‌లో ఆప్షన్ అయితే ఉంది కదా! రెఫరల్ బాక్స్ అని. ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అండి మీ రెఫరల్ కోడ్ అయితే పైనైతే కనిపిస్తుందన్నమాట. సో, మన వాళ్ళైతే మన కోడ్ యూజ్ చేసుకోండి. మనకి మొత్తం ఇక్కడ 3 లెవెల్స్ అండి. 3 లెవెల్స్ అయితే మనకైతే కమిషన్ అయితే వీళ్ళాలని కోరుకుంటున్నారండి. సేమ్ మన టిక్ కాయిన్‌లో 3 లెవెల్స్ మైనింగ్ ఉంది కదా! సేమ్ అదే విధంగా అండి. సో, ఖచ్చితంగా ఈ యొక్క యాప్‌లో కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోనండి. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ అప్పుడు మనకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్‌లో కూడా. సో, మీకైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూసి 1కి 2 సార్లు అందరూ కూడా రిజిస్ట్రేషన్ దీంట్లో కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి విత్‌డ్రా పెట్టుకోవాలంటే ఈ యాప్ కూడా చాలా చాలా అవసరం అండి. ఈ యాప్ కూడా మనకైతే
అవసరం కాబట్టి చెబుతున్నానండి. ఇంకా దీంట్లో ఉన్న బేసిక్ ఇన్ఫో మొత్తం కూడా మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో మనం ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏ విధంగా యూజ్ అవుతుంది, ఇంక దాంతో పాటు వీళ్ళు మనకిస్తున్న అదనపు బెనిఫిట్‌లేమిటి, అవన్నీ కూడా మీకైతే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానండి. సో, ఈ విధంగా అయితే అందరూ కూడా ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఆ తర్వాత అయితే బేసిక్ ఇన్ఫో వీడియో వస్తుంది. సో, మీరు కూడా మీ టీమ్ లైన్ వాళ్ళనైతే రిఫర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మీరైతే మైనింగ్ అనేది చాలా చాలా త్వరగానే చేసుకోండి అందరూ కూడా. అప్పుడైతేనే ఈ కాయిన్‌కి సంబంధించి కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మీకైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లో రిప్లై అయితే ఇస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.